పేరు సార్? వెంకన్న బాబు అండి. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నారు? జనసేన, తెలుగుదేశం పొత్తోళ్ళిద్దరిలో ఎవరొచ్చినా ఒక ఇబ్బంది లేదండి. మరి కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? వైసీపీ పార్టీలో ఏమీ అభివృద్ధి లేదండి. అరాచకాలు ఎక్కువైపోయినాయండి. దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఎవరన్నా ప్రతిపక్షంలో విమర్శిస్తే వాళ్ళని కొట్టేత్తాం, పోలీస్ స్టేషన్‌లో పెట్టేత్తాం. అది రాజకీయ పరంగా కరెక్ట్ కాదు కదండీ. అది జగన్ గారి వల్లే అని మీరేమన్నా ఎలా చెప్పగలరు? ఇంతకడం లేదు కదండీ. ఇంతకడం మేము 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇలాగ దౌర్జన్యాలు చేస్తాం, అరాచకాలు చేస్తాం ఎరగమండి. ఇదే ఫస్ట్ టైం అండి. ఎవరో ఆపోజిషన్ వాళ్ళు నోరు ఖండించడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదండీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గానీ, జనసేన పార్టీ గానీ వస్తే అయి అరికడతారు, లేదంటే అవి ఉండవు అని మీరు చెప్పగలరా? ఇంతకడం తెలుగుదేశం గవర్నమెంట్ చూసాం కదండీ. అవి లేవు కదా. అందులో చేసాం మేము లేవు. మేము అప్పుడు కాంగ్రెసే. మా మీద ఏం దౌర్జన్యాలు చేయలేదు వాళ్ళు. నిత్యావసరాల వస్తువుల రేట్లు ఎలా ఉన్నాయి? నిత్యావసరాలు ఈ చంద్రబాబు నాయుడు గారి దిగాబోతులకి కందిపప్పు రూ. 60 కేజీ. ఈయన ఎక్క బదులకి 200 అయిందండి. కరెంటు బిల్లు 2 నెలలకు కలిపి రూ. 150 కట్టేవాళ్ళమండి మేము. ఇవాళ నెలకు 1300, 1400 వస్తుందండి. అండి నూనె ప్యాకెట్ రూ. 60 ఉండేదండి. రూ. 75 ఉండేది పామాయిల్. ఈయన రూ. 190 చేసి మళ్ళీ ఉన్న ఈ మధ్యలో కొద్దిగా తగ్గించారండి. నిత్యావసర వస్తువులు అయితే ఇంకా అసలు కొనలేకపోతున్నామండి. వ్యవసాయం ఎలా ఉందండి? వ్యవసాయం అయితే భారీ నష్టాలండి. మొన్న వర్షంలో శుభ్రంగా ముల్లిపోయినాయండి. దానికి పట్టించుండే నాదులు లేదండి మాకు. పిండి బత్తాలు అంటే దారుణంగా పెరిగిపోయినాయండి. గిట్టుబాటు ధరలు లేవు రైతులకి. మరి నవరత్నాలు కాన్సెప్ట్ అని ప్రతి ఒక్కటి చేసి నవరత్నాలు అండి చూపిస్తున్నామని అమ్మఒడి చూపిస్తున్నారు కదా! 10,000 వేస్తున్నారండి. నా అమ్మ దగ్గర 10,000 వేస్తున్నాడు. ₹1,00,000 నా దగ్గర తీసుకుంటున్నారండి ఈయన. అమ్మ దగ్గర 10,000 వేస్తున్నారండి. మా కరెంట్ బిల్లు రూపంలోనో, నిత్యావసర రూపంలోనో, ఇంకో రూపంలోనో, బ్రాందీ రూపంలోనో ₹1,00,000 తీసుకుంటున్నారండి ఈయన సంవత్సరానికి. కానీ ఇప్పుడు మరి ఆ అమ్మఒడి ఒకటే కాదు కదండీ! నవరత్నాల్లో ఇంకా ఉన్నాయి కదా! నవరత్నాలు అంటే ఏంటి 100కి 10 ఆటో మంది వాళ్ళకి 100కి 10 మందికి వస్తున్నాయండి. ఉన్న 90 మందికి భారం పడిపోతుంది కదండీ. ఆ 10 మందిని. ఉన్న 90 మందికి భారం పడిపోతుంది. 10 మందికి వేస్తున్నారండి ఆయన. 90 మంది దగ్గర తీసుకుంటున్నారండి ఆయన. అంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బులున్నవాళ్ళు తప్ప లేని వాళ్ళకి ఏమీ నష్టం లేదు కదా! లేని వాళ్ళకి అసలు కొంతమంది చేసింది లేదండి. ఆ నాయకులకి, ఆ కార్యకర్తలు తప్ప ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఏం అభివృద్ధి లేదండి. కాడల్లో పెన్షన్లు రాయించిన వాళ్ళు లేడు. నాదులు లేడు. తెలుగుదేశంలో గానీ, జనసేనలో గానీ పట్టించుకునే నాదులు లేదండి. అలాగే ప్రతి ఊర్లో కూడా ఈ వైఎస్ఆర్ వచ్చాక మొత్తం పెన్షన్లు కూడా మర్చిపోయారండి. ఊర్లో కుర్రోళ్ళు తిరిగి బతులాడి రాయిస్తున్నారండి. అలా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనడం కన్నా ఇంకా అభివృద్ధి చేస్తే బావుంటది అనుకోవచ్చు కదా సార్! అభివృద్ధి చేత ఇప్పుడు నాకు 10 మంది ఎంపీలను ఇవ్వండి. మోడీ గారి బుర్ర ఉంచేస్తాను. నేను పోలవరం తెచ్చేస్తాను. ఏండి పోలవరం ప్రత్యేక హోదా ఎప్పటినుంచో చెప్తున్నారు ప్రత్యేక కదా హోదా సార్! తెచ్చేస్తాను. మీరు మీరు తెలుగు ఎంతమంది ఎంపీలు ఉండి మీరు ఏం చేయలేకపోయారని చంద్రబాబు నాయుడు గారు దెబ్బలాడారండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారే. ఏండి ఏం ఇప్పుడు చేశారండి? ఎంతమంది ఎంపీలు పోలవరం ఇచ్చారండి. అనేది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఎప్పటినుంచో చెప్తున్నారు. ఇప్పుడు అవునండి. కాదు కదండీ! అవును. అవును. ఆయన ఆయన చేయలేదు కాబట్టి గవర్నమెంట్ మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారండి? చంద్రబాబు నాయుడు గారు పోలవరం చేయలేదు. ఒకసారి ఈయన ఎత్తి చేసేస్తారో మమ్మల్ని బాగా చేస్తారని చెప్పేసి మరిప్పుడు ఈయన కేసమండి. చంద్రబాబు గారు వస్తే కంప్లీట్ అయిపోతదని మీరు అనుకుంటున్నారా? అవును. ఆయన ఉండగా 50% చేశాడు కదండీ. కనీసం ఆయనలో 10% కూడా చేయలేకపోయారు కదండీ ఈయన.